హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ వెన్నీ 19. ప్లీజ్ సపోర్ట్. చూడండి, నేను ఎక్కడున్నా గొర్రెల దగ్గర ఉన్న ఫ్రెండ్స్. గొర్రెలం కాస్తున్నా. హడి హడి చూడండి, ఫుల్ హ్యాపీగా ఉంది. ఇట్లా గొర్రెలం పక్క పట్టి తిరుగుతుంటే మేము బావి దగ్గర ఉన్నాం కదా, ఇందాక మొత్తం ఇట్లా వరి మిషన్లో వేసినాం కదా, అందుకని బావి దగ్గరకు వచ్చినాం అనమాట. ఇప్పుడు మా పొలంలో గొర్రెలు వచ్చినాయి, ఫుల్ గొర్రెలు. బట్ ఇది చూస్తుంటే ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంకా వాళ్ళకి ఎంత ఇబ్బంది కదా, గొర్రెలు మేపే వాళ్ళకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేపుతారంట. ఎన్ని గొర్రెలు ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి ఈ గొర్రెలన్నీ. ఫుల్ అవన్నీ ఇద్దరు ఉన్నారు, అవన్నీ చుట్టుపడి తిరుగుతుంటే వాటి చుట్టూ తిరుగుతారు. మీతో మాట్లాడిస్తా వాళ్ళను, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా మేపుతారో. కానీ ఫుల్ ఇబ్బంది కదా ఫ్రెండ్స్ వాళ్ళకైతే. ఎందుకంటే నేను చూస్తున్నా కదా, 2 నిమిషాలు ఇట్లా అంటేనే ఒక దిక్కంటే ఒక దిక్కు ఉరుకుతారు. ఎంత ఇబ్బంది అసలు గొర్రెలను మేపడం అంటే. కానీ అంత మందం అంటే అంతకు తగ్గ ఫలితం ఉంటుంది వాళ్ళు మేపినందుకు. కానీ వాటి చుట్టూ ఎండలో తిరగాలంటే మనకి ఇంట్లో ఉన్న వాళ్ళకే ఫుల్ ఇబ్బంది అవుతుంది కదా. కానీ ఇట్లా పొలాలలో ఇట్లా తిరుగుతుంటే ఎండకు వడదెబ్బ తాకిందంటే ఫుల్ కష్టం కదా. చూడండి, గొర్రెలు అయితే ఉరుకుతూనే ఉన్నాయి, అసలు ఒక్క దగ్గర అస్సలు ఉండట్లేవు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీకు ఒకసారి చూపిస్తాను. ఎన్ని గొర్రెలు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నాయో, ఇక్కడ వరకు. దీని చుట్టూ అయితే ఒక 3 ఉన్నారు. అక్కడి వరకు ఫుల్. మొత్తం పొలాలలో ఏముండవు కదా, అందుకని చెప్పి ఫుల్గా పొలాలలో మేస్తున్నాయి. లేకపోతే వీళ్ళు గుట్టల దగ్గరికి వెళ్ళి మేపుతారంట మొత్తము. ఇక్కడైతే అస్సలు మేపరు, ఎందుకంటే అప్పుడు అన్ని పంట చేనులు ఉంటాయి కాబట్టి వాటికి పొలాలలో మాత్రం అస్సలు రానియరు ఎవ్వరు. ఇప్పుడు మొత్తం వరలు కోసి ఖాళీ శెలకలు ఉన్నాయి కదా, మంచిగా పొలాలలో గడ్డి తినుకుంటానే, పచ్చడి గడ్డి తింటానే. చూడండి, మందలు కుప్పలు గొర్రెలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడిస్తాను నేను. కాదు, పొద్దున్న నుంచి సాయంత్రం. ఇప్పుడు ఎండాకాలం కదా, 6 దాకా మేపుతావా? మరి ఎండ కొడతానే కదా ఎండలకు.